కాగితాలపై జరిగిన ఓ వ్యవహారం ఇప్పుడు బాధితుడిని కలెక్టరేట్ మెట్లు ఎక్కేలా చేసింది. ఫోర్జరీ అగ్రిమెంట్ తో తన భూమిని కాజేశారని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో న్యాయం దొరకడం లేదంటూ కలెక్టర్ ను ఆశ్రయించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వింజమూరు మండలానికి చెందిన కర్నాటి వీరారెడ్డి తమ గోడును వినిపించారు. 2010లో కలిగిరి జాతీయ రహదారి పక్కన కొనుగోలు చేసిన 32 సెంట్ల భూమిలో ఫోర్జరీ అగ్రిమెంట్ సృష్టించి 5 సెంట్లకు అక్రమంగా 1B నమోదు చేశారని ఆరోపించారు. మాది వింజమూరు మండలం, వింజమూరు గ్రామం మాది. నా పేరు కర్నాటి వీరారెడ్డి. నేను 2010లో కలిగిరి మండలం కలిగిరి జాతీయ రహదారిపై 32 సెంట్లు ల్యాండ్ కొన్నాను. ఆ తర్వాత ఇటీవల కాలంలో 2024లో ఒక వేరే వ్యక్తి సాదాబైనా కింద నా ల్యాండ్లో 5 సెంట్లు అతను సాదాబైనా కింద 1B ఎక్కించుకోబోయాడు. ఆ రోజు నేను తెలుసుకునేసి ఆ రోజు ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టాను. దాన్ని ఆ రోజు ఎంఆర్ఓ గారు దాన్ని రిజెక్ట్ చేసేసారు. కానీ అతను ఇటీవల కాలంలో మళ్ళా 2026లో సాదాబైనా కింద అదే ఫైల్ని పెట్టేసి నేను ఫోర్జరీ చేసినట్టుగా అగ్రిమెంట్ సృష్టించేసి డాక్యుమెంట్ పెట్టేసి సాదాబైనా కింద 5 సెంట్లని 1B ఎక్కించాడు. 1B ఎక్కించుకునేసి మళ్ళీ ఇమీడియట్లీగా వేరే అతనికి డాక్యుమెంట్ పుట్టించేసేసాడు. అట్లాగా 2వ డాక్యుమెంట్ కూడా ఒకటి పుట్టించేశాడు. ఈ 2 డాక్యుమెంట్లు పుట్టిన తర్వాత నాకు 5 నెలలకు తెలిసింది. ఈ 5 నెలల తర్వాత నేను వచ్చేసి ఎంఆర్ఓ గారిని అడిగాను, ఎలా జరిగింది ఏంటి సార్ అని అడిగాను. అడిగితే ఏదో తెలియక పొరపాటు అయిపోయిందని చెప్పి నాకు ఈరోజు అర్జీ ఇచ్చేస్తున్నాడు. లెటర్ ఇచ్చాడు, మాది పొరపాటు అయిపోయింది అని చెప్పి. నేను ఇమీడియట్గా ఎస్ఆర్ఓ గారికి వెళ్ళాను. ఏం సార్ ఇలా జరిగిందంటే, మాదేముందండి ఎంఆర్ఓ ఆఫీస్లో నుంచి 1B ఇచ్చారు, 1B వచ్చిన దానివల్ల నేను రిజిస్ట్రేషన్ చేశాను అని చెప్పాడు. సార్ ఇది అయినా కూడా ఎంఆర్ఓ గారు మళ్ళీ మీకు ఇచ్చారు కదా లెటరు క్యాన్సిల్ ఇది డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయమని ఇచ్చాడు కదా, మీరు ఏంటి సార్ అంటే అతను కూడా మళ్ళీ వాళ్ళకి లెటర్ ఇస్తూ నాకు కూడా ఒక కాపీ ఇచ్చాడు. దాంట్లో 3 రోజుల టైం ఇచ్చాను, వస్తే క్యాన్సిల్ చేసుకోండి, లేకుంటే మీ మీద ఏదో సివిల్గా యాక్షన్ తీసుకుంటానన్నారు. కానీ ఇప్పటికేమీ తీసుకోలేదు. ఆ తర్వాత మేము వచ్చి కలెక్టరేట్కి వచ్చాము. ఇప్పటికి ఇది 2వ పరి అర్జీ ఇస్తున్నాను నేను. కానీ తగిన న్యాయం అయితే మాకు జరగలేదు. ఆ మధ్యలో మళ్ళీ వచ్చేసి 5 సెంట్లు 1B నాకు ఎక్కిచ్చారు. కానీ మధ్యలో పెట్టినటువంటి 2 డాక్యుమెంట్స్ క్యాన్సిలేషన్ కావాలని మేము ఈరోజు కలెక్టరేట్లో ఇచ్చేస్తున్నాం అర్జీ. నమస్తే. అప్పుడు కానీ ఇప్పుడు కానీ మొదలతాటి గిరీష్ ఎంఆర్ఓ ప్రజెంటు వచ్చేసి వాళ్ళే వచ్చి కొయ్యలు వేస్తున్నారు. ప్రజెంట్ అంతే అడ్డం వేస్తున్నారు కొయ్యలు. అవి టేకు దుంగలు. ఆ టేకు దుంగలు మేము ఏమంటున్నామంటే అది మేము ఇవాళ కూడా D4 సార్ కూడా అర్జీ పోతున్నాను. ఆ కొయ్యలు కూడా మాకు సంబంధించింది కాదు, మా ల్యాండ్లో ఉన్నాయి కదా. రేపు సారు ఏమంటారు, పలానా ల్యాండ్లో ఉన్నాయి మీకు సంబంధం లేదని అంటారు కదా. అక్కడ ఎవరిని అడిగినా మాకు సంబంధం లేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు. మేము కూడా సార్కి చెప్పేసామంటే ఆ కొయ్యలు విషయం కూడా సార్కి చెప్దామని వచ్చాము. ప్రజెంటు ఆ కొయ్యలు ఉన్న దానివల్ల మాకు ఇబ్బందిగా ఉంది. ప్లస్ 2 డాక్యుమెంట్స్ పుట్టించున్నారు కాబట్టి ఆ 2 డాక్యుమెంట్స్ని క్యాన్సిలేషన్ చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాము. సార్ కూడా డిస్టిక్ సబ్ రిజిస్ట్రార్కి కూడా పిలిచి రాశారు. ఆయన మేము చూస్తామని చెప్పారు. ఈలోగా జరిగింది ఏంటంటే, మనం వెళ్ళినప్పుడల్లా అందరూ తప్పులే చెప్తున్నారు. కానీ ఏంటంటే ఎంఆర్ఓ గారు పొరపాటు జరిగిపోయిందని చెప్తున్నారు, ఎస్ఆర్ఓ గారు తప్పు జరిగిపోయింది అంటున్నారు. ప్లస్ అన్ని రూట్లు మాకు చెప్పడం బాగానే ఉంది, కానీ డాక్యుమెంట్ క్యాన్సిలేషన్ ఎలా చేయాలి అనేది క్లారిటీ రావడం లేదు నాకు. ఇప్పుడు పోతే ఏం సార్ వాళ్ళంతా కొలివిడే ఉన్నారు కదా సార్. ప్రజెంటు ఎంఆర్ఓ ఆఫీస్లో జరిగిన తర్వాత ఎస్ఆర్ఓ ఆఫీస్లో జరిగిన తర్వాత వాళ్ళంతా కొలివిడ్ అయిపోయి ఉన్నారు కదా. మళ్ళీ మేము ఆర్టీఐకి పెట్టాను. ఆర్టీఐకి పెట్టిన తర్వాత ఇంగ్లీష్లోనే ఇస్తారు కదా లాయర్ గారు. అది తీసుకెళ్ళిన తర్వాత మీకేముంది 1B కదా ఇచ్చేసాం కదా, రిటర్న్ చేసేసాం కదా అని హెయిర్లెస్గా చేశాడు. తర్వాత ఇది కాదు సార్ మేము అడిగేది ఏంటి సార్, పూర్తి పేపర్స్ అడుగుతున్నాను కదా అని అడిగాను. అడిగితే ఇంగ్లీష్లోనే కదా ఉండేది, ఇంగ్లీష్ నాకు రాదు, మీరే చదువుకోండి మీరే చేయండి అన్నారు. నేను పక్కకి వెళ్ళేసి నాకు ఇంగ్లీష్ వచ్చిన DT గారు, కలిగిరి DT గారు అన్నారు. మాట అనిన తర్వాత నాకు తెలిసిన ఇంగ్లీష్ వచ్చిన వ్యక్తిని చదివించాను. అవునా అని నవ్వేసి సర్దేసుకున్నాడు. అతను మమ్మల్ని హేళన చేసినట్టే ఉన్నది మాకు ప్రెజెంట్. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న NL హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న NL హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.